హలో నమస్తే అన్నలు. ప్రస్తుతం యువత ఏ మత్తులో ఉందో అర్థం అవ్వట్లే. దేశమంతటా కళ్ళకు కనిపిస్తున్నటువంటి అతిపెద్ద స్కామ్ నడుస్తున్నా కానీ దీనిపై ఏ ఒక్క పౌరుడు మాట్లాడకపోవడం సిగ్గుచేటు. సమాజంలో యువతను పక్కదారి పట్టిస్తున్నటువంటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ స్కామ్ని ఎవరు కనిపెట్టకపోవడం, ఇప్పటివరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరియు దానిపై ఎవరు నోరు మీదకపోవడం సిగ్గుచేటని పేర్కొంటున్నాను ఒక సామాన్య పౌరునిగా. స్కామ్ ఏందయ్యా అంటే, ప్రస్తుతం లక్కీ డ్రా అనేటువంటి కూపన్లు పెట్టి వేలకు వేలు దండుకుంటున్నారని మనం గమనించవచ్చు. ఒక్కో లాటరీకి 500 నుంచి 1000 రూపాయలు 2000 ఇలా వసూలు చేస్తూ డబ్బుని యువత వృధా ప్రయాస చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు అవసరమయ్యేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్లపై దృష్టి పెట్టకుండా యువత తమ డబ్బును వృధాగా ఇలా లక్కీ డ్రాలకు వినియోగిస్తూ చాలా నష్టపోతున్నారు. మరోవైపు యువత ఇన్ని వేల రూపాయలు పెట్టి ఈ యొక్క లక్కీ డ్రాలో పాల్గొని తమ డబ్బులను పోగొట్టుకుంటూ ఉన్నారు. అతి ముఖ్యమైనటువంటి పానాప్రాయ స్థితి నుంచి కాపాడేటువంటి ఒక హెల్మెట్ మాత్రం ధరించకుండా విచ్చలవిడిగా లక్షలు పోసి బైకులు కొని ప్రయాణాలు చేస్తున్నప్పటికీ, ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ తమ యొక్క ఆరోగ్యం మరియు జీవితంపై ఉన్న ఆశను చంపుకొని మరీ ఈ యొక్క లక్కీ డ్రాలో వేలు పెడుతూ మోసపోతున్నారని తెలుసుకోవాలి. యువత తమకు అవసరమైనటువంటి నిత్యావసరాలను వదిలిపెట్టి వృధాగా డబ్బును ఇలా ఖర్చు చేయడం కుటుంబాలను కుంగతీసినట్లుగా అవుతుందని పేర్కొంటున్నాను. తమ జీవనానికి అవసరమైనటువంటి పనులు యువత ఎంచుకోవాలని కోరుకుంటూ మీ సామాన్య పౌరుని ఇకపై ఇలాంటి స్కామ్లో పాల్గొనవద్దని మనవి.